చాలామంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, అసలు నీట్ రీఫండ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి? సో, ఇంకొంతమంది మేజర్‌గా అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, మేమైతే రిజిస్టర్ అయితే చేసుకునేసినాం బ్రో. మాకు రీఫండ్ అమౌంట్ అనేది ఎప్పటికి పడుతుంది? సో, ఈ విధంగా అయితే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో, ఎవరైతే నీట్ రీఫండ్ కోసం అయితే ట్రై చేస్తున్నారో, అప్లై చేయాలి అనుకుంటున్నారో, అప్లై చేయలేదో, అప్లై చేసేసి ఎన్ని రోజులకు పడుతుంది అని అయితే వెయిట్ చేస్తున్నారో, ప్రతి ఒక్కరు వీడియో లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. అలాగే మీకు ఒక చిన్న డౌట్ ఉన్నా గానీ, రీఫండ్‌కి సంబంధించి ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో అయితే పెట్టడానికైతే ట్రై చేయండి. అప్పుడే మాకు అర్థమవుతుంది. మిగతా యాస్పిరెంట్స్‌కి కూడా వాళ్ళకి అర్థమవుతుందనమాట. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో అయితే పెట్టండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను రీఫండ్‌కి సంబంధించి. యాక్చువల్‌గా అఫీషియల్ వెబ్‌సైట్ అనేది మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా! ఇక్కడైతే మీరు అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మొత్తం మీరు లాగిన్ అయిన వెంటనే లోపలికైతే మనకు లాగిన్ అవుతుంది. నా దగ్గర అయితే లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే లేవు ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత అక్కడ డౌన్‌కెళ్ళిపోతే మీకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే అప్‌లోడ్ అని అయితే అడుగుతుంది. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీరు ఏ అకౌంట్‌కైతే మీకు రీఫండ్ మనీ కావాలి అనుకుంటున్నారో ఆ అకౌంట్ డీటెయిల్స్ మీరు క్లియర్‌గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. క్లియర్ కట్‌గా ఇచ్చిన తర్వాత ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రివ్యూ మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ మొత్తం చెక్ చేసుకొని ఒకటికి 2 సార్లు మీరు సబ్మిషన్ చేస్తే అక్కడికి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. ఇకపోతే నిజంగానే పడుతుందా సార్ రీఫండ్ అమౌంట్ అనేది నిజంగానే వేస్తారా అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. యెస్, 100% అయితే మనకు రీఫండ్ అమౌంట్ అనేది వాళ్ళు వెయ్యాలి, వేస్తున్నారు కూడా. ఇకపోతే ఎన్ని రోజులకు వేస్తారు సార్? ఒకవేళ మేము రిజిస్ట్రేషన్ చేసేసాం, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసాం, మేము ఎన్ని రోజులు వెయిట్ చేయాలని అయితే చాలామంది అయితే టెన్షన్ అయితే పడుకుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంక్ వైజ్ అయితే ఇప్పుడు సపోజ్ ఎస్బీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఈ విధంగా బ్యాంక్ వైజ్ అయితే అమౌంట్స్ అనేటివి వేస్తూ వస్తున్నారనమాట. కొందరికి 3 డేస్‌కి పడొచ్చు, 1 వీక్‌కి పడొచ్చు, 2 వీక్స్‌కి పడొచ్చు.